తప్పిపోయిన మనం వెంటబడతాడు. ఈ మధ్యలో గత 6 months 4 months క్రితం నేను ఒక పాట రాశాను. నే మారిపోయినా నువ్వు మారలేదు, నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు. ఇదేమి బంధము, నీ ప్రేమ అనుబంధం. నేను మర్చిపోలేకపోతున్నాయ్యా నీ ప్రేమనే కదండి. ఎట్లా మారిపోతాం మనం? మనం అనుకుంటాం, దేవా నువ్వు నన్ను విడిచావా. ఆయన ఎప్పుడు విడవడు, ఆయన ఎప్పుడు మర్చిపోడు మనల్ని. ఆయన మర్చిపోతే ఎప్పుడు మన పని స్మాష్. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చిపోతేమో, నేను నిన్ను మర్చిపోను. ఎలా మర్చిపోతాను? నువ్వే నా అరచేతిలో ఉన్నావు. ఓ రోజు దైవజనుడు వర్తమానం చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం నమ్మదగిన వారం కానప్పటికైనా నమ్మదగిన దేవుడు అని మెసేజ్ ఇస్తూ ఉంటే నాకు ఈ పాట రూమ్లో కూర్చొని ఈ పాట వస్తుంది. నా మనసులోకి పాట రాయాలని. నీ మారిపోయినా నువ్వు మారనన్నావు, నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు. ఇదేమి బంధమో, నీ ప్రేమ అనుబంధం. ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు నేను కదండి. కొన్నిసార్లు మన ప్రేమలు మారిపోతాయి. మనం అప్పుడప్పుడు చేంజ్ అయిపోతుంటాం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో మధ్యలో ఎత్తుదామా వచనం. ఎంతమంది చూసారు నేను మారిపోయిననే సాంగ్? అక్షయ పాడింది. అద్భుతమైనటువంటి ప్రేమ అండి యేసయ్య ప్రేమ. అందుకనే ఈ సభలు ఎందుకు, ఈ వర్తమానాలు ఎందుకు, ఈ సంఘాలు ఎందుకు, ఈ కాపర్లు ఎందుకంటే నిన్ను ప్రేమించి. అందుకని వచనాలు చెప్పిన, వెంటాడి నా వెంట పడ్డావు అయ్యా, నా వెంట పడి నీ వైపు తిప్పుకున్నావు. నేను నిన్ను ఎరగకపోయినా నువ్వే నా సర్వం, నువ్వే నా ప్రాణం అన్నావు. ఎంత ప్రేమ అండి. ఈరోజు ఆ ప్రేమకి ఏమి ఇవ్వగలను చెప్పండి? ఈ ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయాడు వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎక్కడి నుండి తెచ్చా నేను, ఎక్కడి నుంచి తీసుకొచ్చా, ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చా, మీరు ఎంత ఏడుస్తుంటే బయటకు తీసుకొచ్చా. అందరు మీ కుడి చేయి పైకెత్తుతారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటారా?